అందరికీ నమస్తే అండి. విశాఖపట్నంలోని అత్యంత విలువైన మధురవాడలో 2.5 ఎకరాలు, దాదాపుగా దాని విలువ 200 కోట్లు ఉంటుందంట. ఆ భూమి బినామీల పేరుతో కాజేయడం, మరో చోట విశాఖపట్నంలోనే 22 ప్లాట్లు తన బినామీల పేరిట కాజేయడం, విజయవాడలో ఎవరో వెంచర్ వేస్తే వాళ్ళని గన్తో బెదిరించి 5,400 గజాలు తన బినామీల పేరిట రాయించుకోవడం, అండ్ తిరుపతి చుట్టుపక్కల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక వెంచర్ వేస్తే ఆ వెంచర్లో 10 ఎకరాలు తన వాటాగా తన బినామీల పేరిట రాయించుకోవడం. అంటే ఇది బెదిరింపు కాదులే, చెవిరెడ్డి గారితో పార్ట్నర్షిప్గా కలిసి చేసిన బిజినెస్. అండ్ విజయవాడలో కారుల షోరూంలో వాటా తీసుకోవడం కావచ్చు. 5 ఏళ్లలో సుమారుగా ఒక 10 షెల్ కంపెనీలు, ఆ కంపెనీల ద్వారా సుమారుగా ఒక 100 కోట్లకు పైగా లావాదేవీలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర్ రెడ్డి గారు కేఎన్ఆర్ గారి మీద సిట్ ప్రస్తుతానికి వెల్లడించిన అవినీతి ఆరోపణలు, ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించారు. అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అతని షెల్ కంపెనీల వివరాలు, అతని బినామీల వివరాలు, ఆ బినామీల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్న అధికారులే ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పిఏ అంటే చిలక్కొట్టుళ్ళు ఉంటాయి. ఏ మంత్రి దగ్గర కానీ, ఏ సీఎం దగ్గర కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేసినా సరే చిన్న చిన్న చిలక్కొట్టుళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పిఏలుగా పనిచేసిన వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గంలో ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడో, లేదంటే అపాయింట్మెంట్ల కోసమో, లేదంటే తిరుమల లెటర్ల కోసమో చిన్న చిన్న చిలకొట్టుళ్ళు చేస్తారు. మొత్తం మీద నెలకు 1,00,00,000 సంపాదించుకుంటారు. మినిస్టర్ దగ్గర పిఏలుగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ స్థాయి కొద్దీ నెలకు ఒక 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకుంటారు. సీఎం దగ్గర పిఏలుగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి నెలకు ఒక 50 లక్షలు ₹1,00,00,000 సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ షెల్ కంపెనీలు సృష్టించడం, గన్తో బెదిరించి వసూలు చేయడం, అక్రమంగా ప్లాట్లు ఎవరైనా వేస్తే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం, కార్ల షోరూమ్ను బిజినెస్ మ్యాన్స్ని బెదిరించి వాళ్ళ దగ్గర బలవంతపు వాటాలు తీసుకోవడం, ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఎవరి నుంచి ఎవరికి వచ్చే ఈ లక్షణాలు? పైగా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు పిఏలు చేసే అక్రమాలు. యాక్చువల్లీ పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మా పిఏ చేస్తుంటాడులే, ఏదో చిన్న చిన్న చేస్తుంటాడులే అని వచ్చేస్తుంది. చిలకొట్టుడు కొడుతుంటాడులే అనుకుంటారు. అది తనకు నష్టం చేయనంత వరకు ఓకే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ చేసిన నడిపించిన ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. తెలిస్తే ఆయన ఎక్కడో దగ్గర అడ్డుకట్టు వేస్తాడు. ఎందుకంటే మరీ వెచ్చలవిడితనాన్ని ఆయన ఎలా సహిస్తాడు? ఆయనకు బ్యాడ్ నేమ్ కదా. సో బాగా వెచ్చలవిడితనం, బాగా బరితెగింపు. సో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో ఇదే జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంటంటే, 100 రూపాయలు తినండి, 90 రూపాయలు నాకు ఇవ్వండి. నేను ఎందుకంటే పార్టీని మెయింటైన్ చేయాలి, మొత్తం నేను చూసుకోవాలి కదా, వ్యవస్థ మొత్తం నా దగ్గర ఉంటుంది చూసుకోవాలి కదా, 10 రూపాయలు మీరు పంచుకోండి, ఆ తత్వం. కానీ వీళ్ళు ఏం చేశారు? తిన్న 100 రూపాయల్లో ఒక 50 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పి, సార్ 50 రూపాయలు వచ్చింది సార్, 100 రాలేదు సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 50 ఇచ్చి, ఆ 50లో ఒక 5-10 తీసుకొని మిగిలిన 50ని వీళ్ళందరూ పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఆయన చుట్టూ చాలా తతంగం నడిచింది. అటువంటి తతంగాల్లో ఇది కూడా ఒకటి. సో ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చవు. ఆయనకు తెలిసి జరిగితే ఒప్పుకుంటారు, ఓకే తిను. కానీ తెలియకుండా జరిగితే దాన్ని మోసంగా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అది. అసలు ఆయన ఇటువంటి సహించరు, భరించరు. ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డబ్బు అంటే చేదు కాదు, అందరికీ డబ్బు అంటే తీపే. కానీ హద్దు ఉంటుంది, పరిమితులు ఉంటాయి, మరీ చిల్లరగా వెళ్ళకూడదు, బ్యాడ్ నేమ్ రాకూడదు, ఇవన్నీ ఉండాలిగా. సో వీటన్నింటినీ దాటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ గారు, ప్రస్తుతం ఆయన కూడా ఆయనే పిఏలే. సో కేఎన్ఆర్ గారు ఇంత భారీగా అక్రమాస్తులు పోగేయడం, ఇన్ని షెల్ కంపెనీలు సృష్టించడం, ఇంతమంది వైసీపీ నాయకులనే కొంతమందిని బినామీలుగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆ పార్టీ నాయకులను ఆశ్చర్యపరుస్తోంది. పోనీ ఇదేదో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపంటారా? కేఎన్ఆర్ మీద ఎందుకు కక్ష సాధిస్తారండి? ఆయన కేవలం ఒక పిఏనే కదా, నిమిత్త మాత్రుడు కదా, ఆయన మీద ఏం కక్ష సాధిస్తారు? ఉండదు. కక్ష సాధింపు అయితే కాదు. పోనీ ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన నాయకుడి మీద, మీడియాలో హైలైట్ అవుతున్న నాయకుడి మీదో, మంత్రిగానో ఎమ్మెల్యేగో పనిచేసిన నాయకుడి మీదో ఏదో కారణం ఉంటే కక్ష సాధిస్తున్నారంటే అర్థం ఉంది. కానీ కేఎన్ఆర్ గారి మీద ఎందుకు కక్ష సాధిస్తారు? సో కాదు, ఆయన ఆధారాలతో దొరికారు. ఎక్కడ దొరికారంటే ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ లావాదేవీలన్నీ చూస్తున్నప్పుడు
ఆ కంపెనీకి కేఎన్ఆర్ గారి బినామీ కంపెనీకి లింక్ కుదిరింది. ఇదేంటిది, వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వీళ్ళు మళ్ళీ వాళ్ళకి 10 ఎకరాలు ఎందుకు ఇచ్చారు అని ఆయన బ్యాంక్ ఖాతాలన్నీ తీస్తే ఈ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. ఏదో తీగలాగితే డొంక కదిలింది అంటారు కదా, అలా దొరికిందనమాట. సో మరి దీనికి వైసీపీ స్పందన కూడా కొంచెం భిన్నంగానే ఉంది, ఇబ్బందికరంగానే ఉంది.